మన ఆరోహిని కార్లో కూర్చోబెట్టుకొని ఫామ్ కాడికి తీసుకుపోయినాం గైస్. ఆరోహియా ఎవరా ఆరోహి అని అనుకుంటారు కదా, వాట్ డిడ్ వి మిస్ అని చెప్పేసి అనుకుంటున్నారు అనుకుంటా. ఈ ఎల్లో ఫ్లెష్ వాటర్ మిలన్ పేరు ఆరోహి గైస్, నేను పెట్టిన పేరేం కాదు అది, దానికే ఒక పేరు పెట్టిరు అనమాట. ఈ సూపర్ మార్కెట్స్లల్లో వాటిలల్లో ఆరోహి అనే పిలుస్తారు దాన్ని. సో దీన్ని మనము మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, మీకు అందరికీ అసలు నేనైతే నిజంగా షాక్ అవుతుంది తెలుసా. ఇన్ని అనం అసలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు. వాటర్ మిలన్ అని పెట్టగానే ఎల్లో ఫ్లెష్ వాటర్ మిలన్ ఏది, నార్మల్ వాటర్ మిలన్ ఏది, ఆ అప్డేట్ ఏది, ఈ అప్డేట్ ఏది అని చెప్పి అడుగుతూనే ఉంటారు. సో హియర్ ఇస్ ద అప్డేట్ గైస్. ఇదైతే బాగా పెరిగిందనమాట. చూడండి ఇట్లా ఒకటి మీద ఒకటి ఇట్లా మొత్తం మెలకలు తిరుగుడా పెరుగుతుంది ఇది చిన్న డబ్బల. అండ్ మట్టి కూడా అంత సరిపోతలేదు. ఆ మట్టి లోపలనైతే అసలు ఎన్ని రూట్స్ ఉండేనో. ఇది మేము జస్ట్ వర్మీ కంపోస్టే వేసినాం అనమాట. చూసిరా అసలు ఎన్ని రూట్స్ ఉన్నాయో దాంట్లో. ఇంకా ఇట్స్ టైమ్ టు అంటే కొంచెం పెద్ద ప్లేస్కి షిఫ్ట్ చేస్తే అవి కూడా ఫ్రీగా పెరుగుతాయి. అండ్ మనకి వాటర్ మిలన్స్ తొందరగా కావాలి కాబట్టి ఇది నేను ఫామ్ కాడికి తీసుకుపోయినా అనమాట. అక్కడ పెట్టేద్దాము అని చెప్పేసి చిన్న చిన్నగా ఇట్లా బంచెస్ లాగా తీసి పెట్టేసి వదిలేసినాం. దీనికైతే పందిరి ఏం కట్టలేదు, ఎందుకంటే వాటర్ పందిరి పైనకి ఉండవు గైస్, అవి ఫ్లోర్ మీదనే పెరుగుతాయి, అవి బరువు ఉంటాయి కాబట్టి. ఇప్పుడైతే ఇంకా ఫ్లవరింగ్ అయితే ఏం వస్తలేదు గైస్. హౌ మెనీ డేస్ డూ యూ థింక్ ఇట్ విల్ టేక్ ఫర్ ఫ్లవరింగ్? అండ్ ఆల్సో ఆ ఫ్లవరింగ్ నుంచి మనకి వాటర్ మిలన్స్ ఎప్పుడు వస్తాయి అంటారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఛానల్ మీద అయితే 2 కళ్ళు వేసి ఉంచండి. మీరు కళ్ళు లేకపోతే వాటర్ మిలన్స్ కూడా పెరిగేటట్లేవు.